నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వ పాలన. అభివృద్ధి పనులకు నియోజకవర్గానికి 406 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే గల్లా వెల్లడి. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్ ప్రజా సమస్యలపై ఆరా, పరిష్కారానికి అధికారులకు ఆదేశం. రాష్ట్రాన్ని సుపరిపాలనలో నడిపించేందుకు ప్రధాన భూమిక పోషిస్తున్న జనసేన. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ సర్వసభ్య సమావేశంలో బోనబోయిన గాదే వెల్లడి. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రధాని మోడీ హయాంలో దేశం వికసిత భారత్ దిశగా ముందుకు సాగుతుందన్న మాధవ్. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేషన్ నిధులు 500 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లాయని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమం 2 కళ్లలా పనిచేస్తుందని ఆమె అన్నారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో 406 కోట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో శాఖల వారీగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. వరద ముప్పుకు గురికాకుండా పీకలవాగును ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇందుకోసం 145 నిధులతో డీపీఆర్ సిద్దం చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు. తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల గురించి ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశంలో ప్రస్తావిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందుకు పోతుందన్నారు. అయితే ఇక కార్పొరేషన్కి వచ్చేది ఇటు పన్నుల ద్వారా లేదంటే అటు వసూళ్ల ద్వారా వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో అది దగ్గర 100 కోట్లకు మించి లేదు. ఇప్పుడు ఈ 100 కోట్ల అమౌంట్ గత 2 సంవత్సరాలుగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన అవసరం ఉంది, జీతభత్యాలు చెల్లించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉన్న కొన్నిటి మీద వాటిని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక మిగిలే అమౌంట్తో మనం ఎంతవరకు ఎంత మేరకు పనులు చేయొచ్చు అన్న దాని మీద దృష్టి పెట్టాలి. మనకు ఆర్ఓబి కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మిగులుతున్న ఆ మొత్తాన్ని రానున్న రోడ్లకో డ్రైన్లకో లేదంటే ఎలక్ట్రిసిటీకో వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించినందుకు అమరావతి రాజధాని మహిళలు మొక్కులు తీర్చుకునేందుకు విజయవాడ తరలి వెళ్లారు. అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అమరావతి రాజధాని ఉద్యమ మహిళలు మొక్కులు చెల్లించారు. ప్రకాశం ప్యారేజ్ మీదుగా కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వరకు అమరావతి రాజధాని మహిళలు పాదయాత్రగా బయలుదేరారు. అమరావతి నుండి మహిళలు భారీగా తరలివచ్చారు. మరి అమరావతికి సహాయం జీవం పోద్దాం 116 చేద్దాం అనే కాన్సెప్ట్తో అమ్మాయి ఎంతైనా పోజేసి మళ్ళీ ఆమె అంబాసిడర్ కాబట్టి బాబు గారికి ఇవ్వాలి, మరి 100 కోట్ల టార్గెట్ పెట్టుకుంది, బాబు గారికి ఇవ్వాలి తప్పకుండా ఇలా అని చెప్పి తన సందేశం కానీ తన మంచి కార్యక్రమం చేపట్టిందండి. ఇలాంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి చాలామంది పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు మాకేమి ఇచ్చారు అనకుండా మనమేమి ఇస్తున్నాం రాష్ట్రానికి కానీ తల్లిదండ్రులు కానీ పేరు ఇవాళ వాళ్ళ పలానాళ్ళ అమ్మాయి అంటే అంత గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అట్లా అవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతున్నా అండి. ఇలాంటి కార్యక్రమం రైతులకు కూడా సంతోషం అనిపించింది. ఈ అమరావతి ఆవిష్కర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వీరందరి యొక్క సమిష్టి కృషి ఫలితంగానే ఈరోజు అమరావతి రాజధానికి ఒక శాశ్వతమైన రాజధానిగా ఒక చట్టబద్ధతని కల్పించబడింది. తద్వారా ఇప్పుడు దాకా ఏదో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి గందరగోళం వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఉండటం, అదేవిధంగా ఇప్పుడు ఈ శాశ్వత రాజధానిగా వచ్చిన తర్వాత పెట్టుబడులు పెద్ద సంఖ్యలో వస్తాయి. ఎప్పుడైతే రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలాగా ప్రవాహం జరిగిద్దో ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆ అభివృద్ధి ఫలాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందుతారు. కాబట్టి దాని అన్నిటికీ మూలమైనటువంటి ఈ అమరావతి రాజధాని చట్టబద్ధతని రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద పండుగగా చేసుకుంటూ ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందడుగు వేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బొంగరాలబీడు, డొంకరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు శానిటేషన్ సిబ్బంది సమయానికి వస్తున్నారా,
ఏదైనా సమస్యలు వస్తున్నాయా, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు తెలియడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యుత్ సరఫరా, స్తంభాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించి వెంటనే అధికారులతో మాట్లాడారు. ఎక్కడ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని, అవసరమైన ప్రదేశాల్లో నూతన పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఎన్నిసార్లు చెప్పాను సార్? ఎవరికి చెప్పా? ఏ గారికి చెప్పాను. అది ఎంత పని అండి? మీ దగ్గర కాంట్రాక్ట్ ప్రొవిజన్ పెట్టించండి. అయినా అది కూడా మీకు కూడా పెద్ద పని. అది ఇల్లు కట్టిన దాంట్లో 5 పైసలు కాదు. ఇది 2 సిమెంట్ మేము చేసి వెళ్తా కావాలంటే. ఇప్పుడు అది అదే చిన్న చిన్నవి ఏదన్నా వచ్చినప్పుడు కంప్లైంట్ ఎవరో ఒకరు నాయకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడు కాదు, మళ్ళీ రోడ్లన్నీ పగిలి కొడతారు. కొన్ని రోజులు లాగితే పన్నులు మీకు ఇది ఇంట్లో ఇళ్ళకి వేయించుకుంటారా? వాటర్ కనెక్షన్స్ ఇక్కడ పోల్ అంట ఒకటి పెట్టి తెప్పిస్తాలే. అన్ని పెట్టిద్దాం. ఇకేంటి ఇన్స్పెక్టర్ గారు, ఎన్ని రోజులు అయింది తీసి కాలువలు? అట్లా లేదే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 76 డివిజన్లు గెలుపొంది గుంటూరు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం అమరావతి రోడ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు చందు సాంబశివరావు, మిర్చాడ్ వైస్ చైర్మన్ బెట్రగుంట మల్లిక, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రానున్న కాలంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,50,000 పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని అన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించిన మోడీ చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అందరూ సంతకాలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని సుపరిపాలనలో నడిపించడంలో జనసేన పార్టీ ప్రధాన భూమిక పోషించిందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కమల్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో కలిసి పోటీ చేసే క్రమంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ సీట్లని ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే క్రమంలోనే ఈ యొక్క పార్టీ సమావేశం జరిగింది. వచ్చినటువంటి నాయకులందరూ కూడా వారి యొక్క ఆలోచనలు మాతో పంచుకున్నారు. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణంలో 76 డివిజన్లు కాబోతూ ఉన్నాయి. ఈ గుంటూరు పట్టణం అమరావతికి దగ్గరలో, రాష్ట్ర రాజధానికి దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఈ గుంటూరు పట్టణంలో 76 సీట్లు గెలుచుకునే దిశగా కూడా జనసేన పార్టీ ఒక ప్రణాళికని రూపొందిస్తూ ఉంది. ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ముగ్గురితో కలిసి ఎక్కడెవరు పోటీ చేయాలనేది కూడా భవిష్యత్తులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ముందుగా మా స్థానాలు ఎక్కడ, మేము ఎక్కడ పోటీ చేయాలి, ఎవరైతే బాగుంటుందనే అంశంపై ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. లాల్పురంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండాను రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీపురంలోని మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు మాధవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాల ద్వారా బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తిరుపతిరావు, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన యొక్క భవ్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. 7.5 అడుగుల యొక్క విగ్రహం మనందరికీ స్ఫూర్తి ప్రేరణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ చరిత్ర, అటల్ బిహారీ వాజ్పేయి గారి చరిత్ర రెండు కూడా ఒక్కటే అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఆయన భారతదేశం కోసం ఏ విధంగా కృషి చేశాడు, ఏ విధంగా ఆయన జీవితాన్ని అర్పణ చేశాడు, పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం దేశం కోసం అంకిత భావంతో పనిచేసి దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా అయి ప్రధానమంత్రి నేపథ్యంలో ఆయన చేసిన అనేక రకాల మంచి పనులు ఏవైతున్నాయో దాని కారణంగా ఆయన పరిపాలన సుపరిపాలనగా దాన్ని దేశవ్యాప్తంగా సుపరిపాలన దివస్గా చేసుకునే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వీకరించి ముందుకు తీసుకెళ్లారు. కనుక అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శం, ప్రజలకి ఆదర్శం, రాజకీయ నాయకులకి ఆదర్శం, రాబో తరానికి కూడా ఆదర్శం. కనుక అటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు పెద్ద ఎత్తున సహకరించిన మాదాల రత్నగిరి బాబు గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషనర్ మయూర్ అశోక్ శ్రీనగర్, పిఎస్ నగర్, వసంతరాయపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగర సుందరీకరణ మరియు ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడబోమన్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజారోగ్య అధికారులు మరియు సచివాలయ కార్యదర్శుల పనితీరులో ఆశించిన మార్పు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరోజు 100% ఇంటింటికి చెత్త సేకరణ జరగాలని, అలా జరిగినప్పుడే రోడ్ల మీద చెత్త వేసే పరిస్థితి ఉండదన్నారు. రోడ్ల మీద లేదా ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై భారీ అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. రోడ్లపై కనిపించే ఆవులను వెంటనే జీఎంసీ గోశాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. అనంతరం 146వ సచివాలయంలోని ఆర్ఆర్ఆర్ సెంటర్ను పరిశీలించి సెంటర్లను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజల నుంచి వచ్చే వ్యర్థాలను శాస్త్రీయంగా పునర్వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ చిన్న కాలంలో మీరు గ్యాంగ్ వర్క్ చేయండి. ఈ మైక్రో పాకెట్ ఉందా? ఈ మన సెలెక్టెడ్ మైక్రో పాకెటా? మరి ఇది ఏంటి అంత దూరం ఉందా? అక్కడ నుంచి ఇక్కడే కదా. మీరు ఎందుకు అంత చెత్త ఉన్నప్పుడు మీరు బయటకు వచ్చేయండి. వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు ఇమీడియట్గా స్విచ్ చేసుకోగలరు. లోపల పెట్టుకోండి, బయట ఎందుకు చేయలేదు? పైన ఎన్ని రోజుల నుంచి చెప్పాను. రేపటి నుంచి అయితే ప్రతిరోజు అసలు చెత్త ఎందుకు ఉండాలి? అంతా ఉంటుంది. ఇవాళ నేను వచ్చినప్పుడు ఉంటుందా చెత్త? మరి అంతా మెయిన్ రోడ్ మీద చెత్త కలెక్ట్ అవుతుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది కానీ మీరు ఏం చేస్తున్నారు? రోడ్డు క్లీనింగ్ అవ్వట్లేదు. ఇక్కడ చెత్త రోడ్డు. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు గ్రామంలోని ప్రధాన చెరువుని రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే 100 రోజుల్లో నియోజకవర్గంలోని 108 గ్రామాల్లో ఉన్న చెరువులను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తామని తెలిపారు. మొదటి 5 రోజుల్లో చెరువుల గుర్తింపు, ఆ తర్వాత 5 రోజుల్లో ప్రణాళిక రచన, 80 రోజుల్లో పనులు పూర్తి చేయడం, చివరి 10 రోజుల్లో పనుల నాణ్యతను పర్యవేక్షించడం ఇదే మా లక్ష్యమని తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో మళ్లీ నియోజకవర్గంలోని అన్ని చెరువులను ప్రక్షాళన చేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు మరియు అధికారులు పాల్గొన్నారు. సర్వే చేయించి ల్యాండ్ మొత్తం ఎంత అన్యాక్రాంతమైంది, ఎంత ఖాళీ చూసి ఇప్పుడు మనం చెరువు మంచిగా చెరువు చేయడానికి ఎంత ఎక్స్టెంట్ చేయొచ్చు, ఎక్కడ పాసిబుల్, పంటకి 7 పక్కన దీన్ని ఏ రకంగా డెవలప్ చేయొచ్చు, ఇది ఉంది కట్టుకోవడం స్టాండర్డ్ చేసి. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామ పంచాయతీలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్ ప్రారంభించారు.
భవిష్యత్ నీటి అవసరాలకు నీటి భద్రతా కార్యక్రమం భరోసా కల్పిస్తుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. అనంతరం చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను నిల్వ చేసుకోవడం వలన రానున్న పరిస్థితులను చక్కబరుచుకోవడానికి భూగర్భ జలాలను నిల్వ చేసుకోవడం అవసరమన్నారు. నీటి నిల్వ చర్యల వలన గ్రామాలకు నీటి కొరత ఉండదని, ముఖ్యంగా ప్రజల మనుగడకు నీరు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కార్యక్రమాలను అమలు చేయడం ముదావాహమన్నారు. నీటి భద్రతపై 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు సీఎం సార్ ఫస్ట్ డే నుంచి జూన్ 2024లో మనకి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ముఖ్యంగా మన రైతులకి ఇష్టం. చాలా చర్యలు తీసుకున్నారు. దాంట్లో ఏ విధంగా మనకి రైతులకి అభివృద్ధి తీసుకురావాలి, ఏమేం మనకి దేశ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అన్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడిందని, నిత్యావసర వస్తువుల ధరలు మరింతగా పెరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూపాయి విలువ తగ్గడం వల్ల రానున్న రోజుల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ఇప్పటికే ఆర్థిక రంగం మీద ప్రత్యక్షంగా కనపడకపోయినా కూడా సూచనలు మాత్రం కనపడుతున్నాయి. దాంట్లో ముఖ్యమైన భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఏవియేషన్ ఫ్యూయల్, తర్వాత ఎల్పిజి. ఇవి వీటి ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 28 ఫిబ్రవరి $62 అయినట్లయితే ఈరోజు $112 నడుస్తుంది. అంటే ఇంచుమించు డబుల్ అయింది. 112, 150 వరకు ఇంకా యుద్ధం కంటిన్యూ అయినట్లు $200 అవ్వచ్చు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డీఆర్ఓ ఖాజావలికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రాష్ట్రంలో 30,000 పోస్టులకు ఖాళీలు ఉండగా కేవలం 10,060 పోస్టులకు మాత్రమే డీఎస్సీ విడుదల చేయడం దారుణమని డీవైఎఫ్ఐ నాయకులు కృష్ణకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి అన్ని శాఖల ఉద్యోగాలకు డీఎస్సీ విడుదల చేయాలని కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. పొన్నూరులో తనకు 9 సెంట్ల స్థలంలో డాబా ఉందని, అనారోగ్య కారణంగా గుంటూరులో 2 సంవత్సరాలు ఉండడంతో స్థానికులు కబ్జా చేసి బెదిరిస్తున్నారని షేక్ బాజీ సయ్యద్ అనే వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. హైవేలో 3.5 సెంట్లు కొనుగోలు చేస్తే పక్కన ఫ్లాట్లు వాళ్ళు ఆక్రమించుకొని సెంటు స్థలమే మిగిలించారని, తనకు న్యాయం చేయాలని ఐపీడీ కాలనీకి చెందిన చాతరాజుపల్లి వీరరాజు ఫిర్యాదు చేశారు. దాదాపుగా అసెంబ్లీలో కానీ అధికారికంగా వాళ్ళు లెక్కలు ప్రకటించినట్టయితే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మనం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చూసుకుంటుంటే 10,060 పోస్టులు మాత్రమే ప్రకటించారు. ఒక కానిస్టేబుల్ పోస్టులోనే హోంమంత్రి గారు చెబుతూ దాదాపు 10,000 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించారు. కానీ మనకు జాబ్ క్యాలెండర్లో 1,500 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మేము అడుగుతుంది రాష్ట్ర అభివృద్ధికి కీలకం రాష్ట్ర రాజధానిలో ఆ నిర్మాణ పనుల్లో ఉపాధికి ఇంజనీరింగ్ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ స్థాయి వరకు చదువుకున్న విద్యార్థులందరికీ అక్కడ ముందు ఉపాధి కల్పించండి, ఆ తర్వాత స్థానికేతరులకు కూడా కల్పించాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ 2 సమస్యల మీద కలెక్టర్ గారికి రికమెండేషన్ చేశాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. దీనికి అభ్యర్థులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జీజీహెచ్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
జర్నలిస్టులు, జర్నలిస్టు కుటుంబ సభ్యుల కొరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగారావు తెలిపారు. జీజీహెచ్లోని నాట్కో సెంటర్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు, అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. రేపు ఆ సందర్భంగా మనకి చాలామంది ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గురించి పాజిటివ్ న్యూస్ రాసే జర్నలిస్ట్ మిత్రులు, ఎవరైనా కానీ జర్నలిస్ట్ మిత్రులు అంటే మాకు మిత్రుల కింద లెక్కను, చక్కగా జీజీహెచ్ గురించి ఎంతో బాగా అద్భుతంగా నేను వచ్చిన దగ్గర నుంచి మంచిగా ఈ జీహెచ్ గురించి, పేషెంట్ల గురించి మంచిగా రాస్తూ వస్తున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి రేపు ఈ సందర్భంగా ఒక మెడికల్ క్యాంప్, ఉచిత మెడికల్ క్యాంప్ జీజీహెచ్లో నాట్కో సెంటర్లో కండక్ట్ చేస్తున్నాము. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం వలన 4 గ్రామాల రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. వట్టిచెరుకూరు మండలం వింజడంపాడు, చామల్లమూడి, కున్నూతల, పుల్లడిగుంట రైతులు కలెక్టర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 2017లో ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ కు 2025లో అలైన్మెంట్ మార్చాలని అన్నారు. దానివలన 4 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. దానికి తోడు మార్కెట్ రేటుకు ప్రభుత్వం ఇచ్చే విలువకు సంబంధం లేదని, తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిరుమామిళ్ల రంగారావు, వెంకటేశ్వరరావు, గోపీకృష్ణ, రవిబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు చాలా జరుగుతున్నాయి నిర్మాణం, కానీ అవి కూడా 70 మీటర్లు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ 250 మీటర్లు అంటున్నారు, 500 మీటర్లు అంటున్నారు. ఇది రైతులు చాలా నష్టపోతారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారా? మీరు రోడ్డు నిర్మాణం చేస్తే రైతులు కూడా సహకరిస్తారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రైతు సంఘాలు కూడా మేము సహకరిస్తాం. కానీ మీకు ఎంత అవసరం అంతే తీసుకోండి. అంతేగాని అదనంగా తీసుకుంటే వాళ్ళ రైతులు ఎకరంలో అరెకరం పోతే అరెకరం ఏం చేసుకుంటారు? అందువల్ల నష్టపోతున్నారు. కాబట్టి రైతులు మీరు 70 మీటర్లు తీసుకోండి. ఏదైతే ఈ అలైన్మెంట్ మార్చారో మార్చకుండా పాత దానిలో ఉంచాలని చెప్పేసి మేము రైతు సంఘం కోరుతున్నాం. లేని పక్ష రైతులందరూ కూడా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక విజయమని అమరావతి విద్యార్థి యువజన జేఏసీ నాయకులు మద్దుకూరి రామబ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎదురైన అవమానాలు, అనిశ్చితులను తట్టుకుని సాగిన అమరావతి ఉద్యమం చివరకు ఫలించింది. 2019 నుంచి కొనసాగిన ఈ పోరాటంలో రైతులు, మహిళలు, విద్యార్థులు కలిసి 1631 రోజులకు పైగా దీక్షలు, నిరసనలు చేపట్టి తమ అంకిత భావాన్ని చాటుకున్నారు. ప్రత్యేకంగా మహిళా రైతులు ఎదుర్కొన్న అవమానాలు, దాడులు ఉద్యమ చరిత్రలో బాధాకరమైన అధ్యాయంగా నిలిచాయని రామబ్రహ్మం తెలిపారు. కృష్ణబాబు కాలనీ వెనుక ఉన్న గ్రీన్ ల్యాండ్ కాలనీలోని ఎస్ఆర్కే విల్లాస్ యజమానులు ట్రాన్స్ఫార్మర్లు లేక లో వోల్టేజీతో అల్లాడుతున్నారని మాల మహానాడు నాయకులు ఈమని చంద్రశేఖర్ చెప్పారు. నగరంలో ఎస్ఆర్కే విల్లాస్ బిల్డర్ విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ ని ఏర్పాటు చేయకుండా విల్లాస్ కొనుగోలుదారులను మోసం చేశారని ఆయన అన్నారు. అయితే విద్యుత్ శాఖ ఏఈ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈమని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎస్ఆర్కే విల్లాస్ అని చెప్పేసి ఒక వెంచర్ గ్రేటర్ కమ్యూనిటీలో 2 ఎకరాల్లో 40 ఇళ్ళు నిర్మించారు. 40 ఇళ్ళు నిర్మాణం గాను ప్రస్తుతానికి 30 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ ఏంటంటే పర్మిషన్ తీసుకునేటప్పుడు కరెంటు ట్రాన్స్ఫార్మ్ వేయాలి. కాకపోతే కరెంట్ ట్రాన్స్ఫార్మ్ వేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 30 కుటుంబాలు రోజు సాయంత్రం 5 గంటల నుంచి నైటు 1 గంట వరకు ఫ్యాన్లు, లైట్లు తిరగడం కూడా చాలా కష్టంగా ఉంది. వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయించి కలెక్టర్ గారికి నా విన్నపాన్ని విన్నవించుకోవడానికి వచ్చాను. దయించి నా విన్నపాన్ని రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ విషయమైన లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించవలసింది కోరుచున్నాను. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల శ్రామికుల 10వ రాష్ట్ర సదస్సు యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శ్రామిక మహిళలు ఆరోగ్యం, చట్టపరమైన హక్కులపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజునాయుడు, డాక్టర్ పి నాగశ్రీ హరిత, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ ఎస్కే తాజున్నిసా ప్రసంగించారు. నేటి పరిస్థితుల్లో మహిళలకు తమ దైనందిన కార్యక్రమాల్లో శారీరక శ్రమ తగ్గిపోయిందన్నారు. దానివలన అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. మహిళలంతా ప్రతి సంవత్సరం రొటీన్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. ప్రతిరోజు వాకింగ్, ఎక్సర్సైజులు చేయడం ద్వారా మహిళలు ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ కె ధనలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు. చాలా సింపుల్ డెఫినేషన్.
బట్టి పట్టాల్సినంత విషయాలు ఏం కాదు. అందులో ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్, అంటే ఫిజికల్గా వెల్బీయింగ్గా ఉండాలి, మెంటల్గా వెల్బీయింగ్గా ఉండాలి, అండ్ ఆల్సో సోషల్గా వెల్బీయింగ్గా ఉండాలి. ఇందాక మేడం గారు చెప్పిన చాలా విషయాలన్నీ సోషల్ అండ్ మెంటల్ కిందకి వస్తాయి. అఫ్కోర్స్ ఫిజికల్ కూడా టచ్ చేశారు మేడం గారు. దాన్ని నేను ఒక డెఫినేషన్ రూపంలో చెప్తున్నాను. ఆల్రెడీ మేడం గారు చెప్పింది ఫిజికల్ అనేది త్రూ ఎక్సర్సైజెస్. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి, బాడీ హైట్ ప్రకారం వెయిట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. వైసీపీ తీరు చూస్తుంటే ఒక రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలను మభ్యపెట్టే ఒక డ్రామా కంపెనీలా తయారైందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధిని దోపిడీ అంటున్న జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా జగన్ చేస్తున్న కుట్రలు ఇక ప్రజలు సాగనివ్వరని చెప్పారు. రాజధాని మీద ఒక స్పష్టత లేకపోగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్ని అబద్ధాలు చెప్పావు. అవన్నీ కూడా స్వయంగా నారా లోకేష్ గారు ట్వీట్ చేయటం కూడా జరిగింది. ఆ వీడియోలు నీకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. కానీ ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతో నువ్వు కూర్చున్నావు. కేవలం ఇది కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదు. రైతులు మాట్లాడకుండా చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ ఏరియాలో గుంటూరు విజయవాడ ఏరియాలో రైతుల్ని కోరి రాజధాని కడతాను మీ భూములు ఇవ్వండి అంటే మాట్లాడకుండా చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో 30,000 ఎకరాల పైన ఇచ్చారు చూసారా. అది ఓర్చుకోలేనితనం ఈ జగన్మోహన్ రెడ్డికి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రాజకీయాల్లో ఉన్నత విలువలకు విశ్వసనీయతకు నిలువెత్తు రూపంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిలుస్తారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి అల్లాహారి అన్నారు. తాను చేపట్టిన ప్రతి పదవికి అత్యున్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చిన నాయకుడు నాదెండ్ల మనోహర్ అంటూ ఆలహరి కొనియాడారు. జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాసరావు తోటలో బాణసంచ కాల్చుతూ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలహరి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా ఆయన సభను ఎంతో హుందాగా నడిపిన తీరును ప్రజలెప్పటికీ మర్చిపోరన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో మనోహర్ది కీలక పాత్ర అని అన్నారు. అలాగే తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మనోహర్ గారికి ముందు, మనోహర్ గారి తర్వాత అన్నట్టుగా తెనాలి నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అలాగే జనసేన పార్టీలో క్షేత్రస్థాయిలో చిన్న కార్యకర్తల దగ్గర నుంచి కీలకమైనటువంటి పరిణామాల్లో ప్రతి దాంట్లో కూడా తన పాత్రని విజయవంతంగా నిర్వహించిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఆయనకి భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ట్రస్ట్ కోఆర్డినేటర్ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కోఆర్డినేటర్స్ కాసుల కృష్ణంరాజు, కొండలరావు, జిల్లా హిందూ ధర్మ పరిరక్షణ కోఆర్డినేటర్గా వేపూరి నాగహేమ అనిల్ కుమార్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ నియామకాల్లో భాగంగా గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ కు నియామక పత్రాన్ని స్టేట్ కోఆర్డినేటర్లు అందజేశారని తెలిపారు. అనంతరం కాసుల కృష్ణంరాజు మాట్లాడుతూ
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్లు నియామకం జరుగుతుందని తెలిపారు. ప్రతి దేవాలయాల ధార్మిక సదస్సులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కళా బృందాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. గతంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం విజయవంతం అవ్వడం ఎంతో సంతోషకరమని, పత్రికా యాజమాన్యానికి, మీడియా ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, చిన్నారుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం అనిల్కు నియామక పత్రం అందజేసి దైవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అనిల్ను అభినందించారు. నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ ను అదనపు కమిషనర్ చెల్లా ఓబులేసు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. క్షేత్రస్థాయి అధికారులు అర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా 45 ఫిర్యాదులు అందాయని, పట్టణ ప్రణాళిక విభాగం 17, ఇంజనీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 7, ప్రజారోగ్య విభాగానికి సంబంధించి 3 ఫిర్యాదులు అందాయన్నారు. 11 కేవీ మారుతినగర్ ఫీడర్ నందు మరమ్మతుల నిమిత్తం ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అక్బర్ మసీదు, వినోబా నగర్, జీఎంసీ స్కూల్, జాకిర్ హుస్సేన్ నగర్, ఎల్బీ నగర్, కొండయ్య కాలనీ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈపీ రమేష్ తెలియజేశారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా వారు కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,300, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,600, మోడల్ 9,300 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వ పాలన. అభివృద్ధి పనులకు నియోజకవర్గానికి 406 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే గల్లా వెల్లడి. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్ ప్రజా సమస్యలపై ఆరా, పరిష్కారానికి అధికారులకు ఆదేశం. రాష్ట్రాన్ని సుపరిపాలనలో నడిపించేందుకు ప్రధాన భూమిక పోషిస్తున్న జనసేన. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ సర్వసభ్య సమావేశంలో బోనబోయిన గాదే వెల్లడి. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రధాని మోడీ హయాంలో దేశం వికసిత భారత్ దిశగా ముందుకు సాగుతుందన్న మాధవ్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.